భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. మూడవ నామంలో ప్రవేశిస్తున్నాం. శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః. ఇది విశేషంగా ఇందులో చెప్పబడుతున్న భావం, అమ్మవారు శివునికి వేరు కాదు. అందుకే మూడవ నామం వచ్చేటప్పటికల్లా శివశక్త్యైక్య రూపిణి, అమ్మవారు తపస్సు చేసి శివుని మేనులో సగం తీసుకున్నారు అని లీలాపరంగా చెప్తున్నాం. కానీ తత్వపరంగా అమ్మవారు కొత్తగా శివుని యందు సగము కానక్కర్లేదు. శివునిలోనే అమ్మవారు ఉన్నారు. శివుడు శక్తి లేనిది లేడు. అందుకే శివశక్త్యాత్మకమైన రూపాన్ని ఇక్కడ మూడవ నామంలోనూ చూపిస్తున్నారు. ఇది శ్రీ విద్యా సంప్రదాయంలో సమయాచారం అని అంటారు. శివశక్తులకు అభేదము తెలుసుకుని ఆరాధించాలి. అందుకే శంకర అర్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః. శివుని యొక్క శరీరంలో సగము అమ్మ శరీరమే. ఆ సగము మహాసౌందర్యంతో ప్రకాశిస్తున్నది. కనుక అమ్మ యొక్క సౌందర్య శరీరము ఎక్కడున్నదయ్యా అంటే శంకర అర్ధాంగమునందున్నది. కనుక అమ్మ యొక్క స్థానం ఏది? హిమవత్పర్వతం పుట్టుక స్థానం, మెట్టినింటి స్థానం కైలాస పర్వతం, ఇంకొక స్థానం శివుని యొక్క శరీరం. ఆ కైలాస పర్వతం పోయిన శివునికి అవిభాజ్యముగా అంటే విడదీయరాని శక్తిగా ఆయనతో కలిసి ఉంది ఆ తల్లి. అందుకే శివశక్తులు కేవలం ఆది దంపతులను మాత్రమే కాదు, ఏకస్వరూపులు, రెండుగా కనబడుతున్న ఒకే రూపమని చెప్పడమే అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న అద్భుతమైన అంశం. అది మొత్తం ప్రపంచంలో ఎక్కడా కానరాని ఒక ఉదాత్త భూమిక, ఒక ఉదాత్త జ్ఞానం అర్ధనారీశ్వర తత్వంలో కనబడుతుంది. అదే శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః. శివునికి అనేక పేర్లు ఉండొచ్చు, కానీ ఇక్కడ శంకర అని చెప్పడంలో విశేషం ఉన్నది. శివుడు శంకరుడు అంటే లోకానికి క్షేమం కలిగిస్తున్నాడు, శుభం కలిగిస్తున్నాడు, శాంతిని కలిగిస్తున్నాడు. అందుకే శంకర అనే మాట అంటేనే మనకు శుభము శాంతి కలిగించువాడని భావం వస్తున్నది. అయితే ఆయన శుభము శాంతి ఎప్పుడు కలిగిస్తున్నాడు? శక్తి ఉంటేనే ఇవన్నీ కలిగిస్తున్నాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని సౌందర్యలహరిలో చెప్పినట్లుగా శివుడి శక్తి సహితుడే శంకరుడు అవుతున్నాడు. అందుకే అమ్మవారు అయ్యవారి మేనిలో సగభాగం ఉండడం చేత ఆయన శంకరుడయ్యాడు. ఆ మాట ఇక్కడ శంకర చెప్పడంలో ఉన్న ఔచిత్యం. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.